చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళ కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఒక 1000 వర్డ్స్ తీసుకొని ఆ 1000 వర్డ్స్ కి ప్రతి ఒక్క వర్డ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదంతా ఒక పీడిఎఫ్ అండి. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్క పదానికి కూడా ఒక 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ విధంగా 540 పేజీలు కలిగినటువంటి పీడిఎఫ్ ఫైల్ అండి. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్ కోసం ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్ లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం కెన్ అనే మోడల్ వెర్బును ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. మనకు ఏదైనా పనిని చేయగలిగే సమర్థత సామర్థ్యం ఉన్నప్పుడు ఈ క్యాన్ అనే హెల్పింగ్ వెర్బును ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ గా చూస్తే నేను వెళ్ళగలను, నేను రాగలను, నేను తినగలను, నేను పాడగలను, నేను నేర్చుకోగలను అని వచ్చే సందర్భాల్లో మనం ఈ క్యాన్ అనేది ఉపయోగించవచ్చు అన్నమాట. ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత క్యాన్ ఉండాలి, క్యాన్ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం ఉండాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఉండాలి. ఇది స్ట్రక్చర్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ ని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ ని గమనిద్దాం. చూడండి, ఇక్కడ నేను ఎక్కడికైనా వెళ్ళగలను, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, నేను వెళ్ళగలను అంటే ఐ క్యాన్ గో, నేను వెళ్ళగలను. ఎక్కడికైనా ఎనీవేర్, ఐ కెన్ గో ఎనీవేర్, నేను ఎక్కడికైనా వెళ్ళగలను అంటే ఎక్కడికైనా వెళ్లే సామర్థ్యం నాకు ఉంది, ఆ ఎబిలిటీ నాకు ఉంది అని చెప్పడంలోనే ఈ కెన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నేను ఏదైనా చేయగలను, నేను చేయగలను, ఐ కెన్ డూ ఏదైనా, ఎనీథింగ్, నేను ఏదైనా చేయగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్. నేను 10 కిలోమీటర్లు నడవగలను, ఐ కెన్ వాక్ ఫర్ 10 కిలోమీటర్స్, నేను 10 కిలోమీటర్లు నడవగలను, నేను 10 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం నాకు ఉంది అనర్థం అన్నమాట. నేను ఎవరితోనైనా మాట్లాడగలను, నేను మాట్లాడగలను, ఐ కెన్ టాక్ ఎవరితోనైనా, టు ఎనీవన్, ఐ కెన్ టాక్ టు ఎనీవన్, నేను ఎవరితోనైనా మాట్లాడగలను అంటే నేను ఎవరితోనైనా మాట్లాడగలిగే సామర్థ్యం నాకు ఉంది అని అర్థం అన్నమాట. ఈ విధంగా మనం వెళ్ళగలను, చేయగలను, నడవగలను, మాట్లాడగలను ఇలా చెప్పాల్సిన సందర్భంలో కెన్ అనేది ఉపయోగించాలి. ఇప్పుడు మనం దీంట్లో మనం నెగటివ్స్ చూస్తే కెన్, కెన్ నాట్, ఇంకా మనం కెన్ ని నాట్ ని కలిపే రాయాలి కెన్ నాట్ రాసేటప్పుడు, అంతేగాని కెన్ కి నాట్ కి గ్యాప్ అనేది ఇవ్వకూడదు. ఇది మైండ్ లో పెట్టుకోండి, ఇది రూల్ అనమాట. కెనాట్ కి షార్ట్ ఫామ్ వచ్చేసి కాంట్. ఓకేనా, కాంట్. ఈ కాంట్ ని ఎప్పుడు ఉపయోగిస్తాం? కెన్ కి ఆపోజిట్ గా, అంటే మనము చేయలేని పనులను తెలియజేసే సందర్భంలో కాంట్ ను ఉపయోగిస్తాము. అంటే మనం ఆ పనిని చేయగలిగే సామర్థ్యం మనకు లేనప్పుడు కాంట్ ను ఉపయోగించాలి, ఉన్నప్పుడు కెన్ ను ఉపయోగించాలి. చూసిన ఎగ్జాంపుల్స్ ని మనం నెగటివ్ లో చూస్తే చూడండి, నేను ఎక్కడికి వెళ్ళలేను, నేను వెళ్ళలేను అంటే ఇక్కడ నాకు వెళ్లే సామర్థ్యం లేదు కాబట్టి నేను వెళ్ళలేను అని చెప్తున్నాను అనమాట. నేను వెళ్ళలేను, ఐ కాంట్ గో, నేను వెళ్ళలేను. ఎక్కడికి? ఎనీవేర్, ఐ కాంట్ గో ఎనీవేర్, నేను ఎక్కడికి వెళ్ళలేను. నేను ఏమి చేయలేను, చేయలేను అంటే చేసే ఎబిలిటీ అనేది లేదు నాకు కాబట్టి నేను చేయలేను అని చెప్తున్నాను అనమాట. నేను చేయలేను, ఐ కాంట్ డూ, ఏమి అంటే ఎనీథింగ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్, నేనేమీ చేయలేను. నేను 10 కిలోమీటర్లు నడవలేను అంటే నాకు నడిచే సామర్థ్యం లేదు కాబట్టి నడవలేను అని చెప్తున్నాను. నేను నడవలేను అంటే ఐ కాంట్ వాక్, నేను నడవలేను. 10 కిలోమీటర్లు అంటే ఫర్ 10 కిలోమీటర్స్, ఐ కాంట్ వాక్ ఫర్ 10 కిలోమీటర్స్, నేను 10 కిలోమీటర్లు నడవలేను. నేను ఎవరితో మాట్లాడలేను, ఐ కాంట్ టాక్ టు ఎనీవన్, నేను ఎవరితో మాట్లాడలేను. ఈ విధంగా మనం వెళ్ళలేను, చేయలేను, నడవలేను, మాట్లాడలేను, తినలేను, రాలేను
ఈ విధంగా చెప్పాల్సిన సందర్భంలో మనం కాంట్ అనేది ఉపయోగించాలి.